అయినా దేవునికి యొక్క వాక్యము ఉంటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి, దైవ చిత్తానుసారమైన దుఃఖము. అంటే దేవుని యొక్క విషయములు మనము ఆ దుఃఖం అనేది ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, లోక సంబంధాల విషయంలో మనిషి అనేక విధాలుగా దుఃఖపడి ఆరోగ్యం తీసుకుంటున్నాం. రోజుల్లో మన జీవితాన్ని ఇస్తున్న దేవుడు ఆహార్నిస్తున్న మనకు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి ప్రాణం పొందే వరకు, రోగాల నుండి, ఇబ్బందుల నుండి, ప్రాణాల నుండి, ఆపదల నుండి, ప్రమాదాల నుండి కాపాడుతున్న దేవుడి విషయంలో ఆ దుఃఖం అనేది మనకి ఎక్కడ మచ్చితనం కూడా కనపడిన పరిస్థితి. లేచిన దగ్గర నుండి పడుకునే వరకు అనారోగ్య విషయంలో కానీ, ఆస్తి సంపాదించిన విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ మదన పడుతున్నా, దుఃఖిస్తున్నా మనము దేవుడు